ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 28. అశోకుడి ధమ్మ. చెడు నుండి విముక్తి పొందడమే ధమ్మ అని అశోకుడు ఎన్నవ శిలాశాసనంలో తెలియజేశాడు? 10వ శిలాశాసనం. అశోకుడి ధమ్మ విధానంను తెలియజేసేది 10వ శిలాశాసనం. క్వశ్చన్ ఇలా అడిగిన ఆన్సర్ 10వ శిలాశాసనం. చెడును తగ్గించి మంచిని పెంచడమే ధమ్మ అని అశోకుడు ఎన్నవ స్తంభ శాసనంలో పేర్కొన్నాడు? 2వ స్తంభ శాసనంలో. అశోకుడు ఎన్నవ శిలాశాసనంలో యజ్ఞయాగాలు మూర్ఖత్వానికి నిదర్శనమని వాటిని విడనాడాలని ప్రజలను కోరాడు? 9వ శిలాశాసనంలో. అశోకుడు ఎన్నవ శిలాశాసనంలో జంతుబలులను నిషేధిస్తున్నట్లు ప్రకటించి తాను మాంసాహారం కోసం జంతువులను వధించడాన్ని నియంత్రించినట్లుగా తెలియజేశాడు? 1వ శిలాశాసనంలో. సమాజంలోని అన్ని మతాలకు సంబంధించిన సన్యాసులను వారు బ్రాహ్మణులైనా లేదా శ్రామణులైనా గౌరవించాలని ఎన్నవ శిలాశాసనంలో తెలియజేశాడు? 3వ శిలాశాసనంలో. అశోకుడు ధమ్మ ప్రచారం కోసం ధమ్మ మహామత్తర అనే ప్రత్యేక అధికారులను నియమించాడు? ధమ్మ మహామత్తర వీరు ప్రచారం చేసిన ప్రాంతం మజ్జిమ అనే ధర్మ మహామత్తర హిమాలయ ప్రాంతంలో ప్రచారం చేశాడు. మజ్జౌతిక కాశ్మీర్ మరియు గాంధార. మహాదేవ మహిషమండల అంటే మైసూర్లో. రక్షిత బనవాసి కర్ణాటక. యోన ధర్మ రక్షిత అపరాంత కొంకణ్. మహాధర్మ రక్షిత మహారాష్ట్రలో ప్రచారం చేశారు. అశోకుడి ధమ్మ గురించి. అశోకుడి ధమ్మ ప్రచారం వలన వేటగాళ్ళు మరియు మత్స్యకారులు జీవహింసతో కూడిన తమ వృత్తిని మానేసి వ్యవసాయాన్ని స్వీకరించారని తెలియజేస్తున్న శాసనం కాందహార్ ద్విభాషా శాసనం. అశోకుడు తన ధమ్మలో వేటిని ఖండించాడు? వైదిక యజ్ఞయాగాలు మరియు జంతు బలులను అశోకుడు తన ధమ్మలో ఖండించాడు. అశోకుడు ధమ్మకు చిహ్నంగా రూపొందించినది 24 ఆకులు కలిగిన ధర్మచక్రం. ధర్మాన్ని అందరూ 24 గంటలు ఆచరించాలని దీని యొక్క అర్థం. ఇంపార్టెంట్ నోట్ ఫ్రెండ్స్, 8 ఆకులు కలిగిన ధర్మచక్రం బౌద్ధానికి చిహ్నం. 8 ఆకులు కలిగిన ధర్మచక్రం. అశోకుడి ధమ్మ చిహ్నం 24 ఆకులు కలిగిన ధర్మచక్రం. భారత ప్రభుత్వం అశోకుడి ధమ్మానికి చిహ్నమైన 24 ఆకులు కలిగిన అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంలోనూ మరియు జాతీయ పతాకంలోనూ స్వీకరించింది. అశోకుడి ధమ్మ విధానం లౌకిక బౌద్ధం అని వ్యాఖ్యానించినది ఆర్జీ భండార్కర్. లౌకిక బౌద్ధం అని వ్యాఖ్యానించినది ఆర్జీ భండార్కర్ అశోకుని ధమ్మ విధానం గురించి. అశోకుడి ధమ్మ విధానం రాజకీయ లక్ష్య సాధనం అని వ్యాఖ్యానించినది రొమిల్లా థాపర్, ఫేమస్ హిస్టరీ ప్రొఫెసర్. అశోకుడి ధమ్మం ఒక విశ్వ మతం అని వ్యాఖ్యానించినది ఆర్ఎస్ త్రిపాఠి. అశోకుడి ధమ్మ సిద్ధాంతం సర్వజన ఆమోదమైన బౌద్ధం అని వ్యాఖ్యానించినది ఆచార్య నీలకంఠ శాస్త్రి. అశోకుడి ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి తిహప లేదా తుషస్ప. అశోకుడి కాలంలో గుజరాత్ వైస్రాయ్గా పనిచేసినది తిహప లేదా తుషస్ప అనే గ్రీకు రాయబారి. శాసనాల ప్రకారం అశోకుడు మరణించిన సంవత్సరం క్రీస్తు పూర్వం 232. మౌర్యుల పరిపాలన విధానం గురించి చూద్దాం. మౌర్యుల పరిపాలన వ్యవస్థ కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ. దీంట్లో చక్రవర్తికే సర్వాధికారాలు ఉండేవి. కేంద్రీకృత వ్యవస్థలో చక్రవర్తి అత్యున్నత శాసనాధికారి, కార్యనిర్వహణాధికారి, న్యాయాధికారి. సో అన్ని పవర్స్ చక్రవర్తికే ఉండేవి. శాసనాధికారి,
కార్యనిర్వహణాధికారి మరియు న్యాయాధికారి. ఇది కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ. చక్రవర్తికి పరిపాలనలో సహాయం చేయడానికి మంత్రిమండలి ఉండేది. మంత్రిమండలిలో ఉండే సభ్యులు పురోహిత, సేనాపతి మరియు యువరాజు. మౌర్యుల పరిపాలనలో ఎన్ని శాఖలు ఉండేవి? 34 శాఖలు. వీటికి 34 మంది అధ్యక్షులు ఉండేవారు. ఒక్కో శాఖకి ఒక్కొక్క అధ్యక్షుడు. ఈ వివరాల్ని ఇస్తున్నది కౌటిల్యుడి అర్థశాస్త్రం. సో ముఖ్యమైన కొన్ని శాఖలు, వాటి యొక్క అధిపతుల గురించి చూద్దాం. ముఖ్యమైన శాఖలు: అకారాధ్యక్ష గనులు మరియు ఖనిజాల శాఖను నిర్వహిస్తాడు. అకపాలాధ్యక్ష అకౌంట్స్ శాఖ. కుప్యాధ్యక్ష అటవీ శాఖ. లక్షణాధ్యక్ష నాణెములు ముద్రించే శాఖ. పాణ్యాధ్యక్ష వ్యాపార వాణిజ్య శాఖ. పౌతవాధ్యక్ష లేదా తులమానాధ్యక్ష తూనికలు కొలతల శాఖ. సీతాధ్యక్ష వ్యవసాయ శాఖ. శుల్కాధ్యక్ష కస్టమ్స్ శాఖ. సురాధ్యక్ష ఎక్సైజ్ శాఖ. సూత్రాధ్యక్ష పరిశ్రమలు చేనేత వస్త్రాల శాఖ. వివితాధ్యక్ష పచ్చిక బయళ్ళ శాఖ. గణికాధ్యక్ష వేశ్య వాటికలకు సంబంధించిన శాఖ. కోష్టాగారాధ్యక్ష ధాన్యాగారాలు మరియు గిడ్డంగుల శాఖ. సమాహార్త పన్నుల శాఖాధిపతి. సన్నిధాత కోశాధికారి. ఇతిహాజిక మహామత్తర మహిళా సంక్షేమ అధికారి. నగర వ్యవహారిక మత్తర నగర న్యాయాధిపతి. రూపదర్శక నాణెముల విలువను నిర్ణయించే అధికారి. దేవతాధ్యక్ష దేవాలయాల మంత్రిత్వ శాఖ. ఉత్తరాధ్యక్ష క్రింది స్థాయి ఉద్యోగులను పర్యవేక్షించే శాఖ. పట్టణాధ్యక్ష ఓడరేవుల నియంత్రణ శాఖ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.